అన్నిటికన్నా మిన్న పర్యావరణమన్నా పర్యావరణ పరిరక్షణతోనే మనిషి మనుగడన్నా అన్నాడో కవి. అక్షరాల అదే బాటన సాగుతున్నాడు మన నల్లమల్ల బిడ్డ. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పర్యావరణ హితమైన సైకిల్ను ఆవిష్కరించాడు. ఇంతకీ ఈ సైకిల్ ప్రత్యేకత ఏమిటి? ఆ బిడ్డ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాళ్లతో తొక్కే సైకిల్, బ్యాటరీ సైకిల్, సోలార్ సైకిల్, ఇలా రకరకాల సైకిళ్ల గురించి విన్నాం. అయితే ఈ మూడు కలగలిపిన 3-in-1 సైకిల్ వచ్చేసింది. దీన్ని రూపొందించింది మన దేశంలోనే, ఆవిష్కరించింది మన తెలంగాణ బిడ్డడే. నల్లమల అడవికి అతి సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూరుకు చెందిన బాలుడు గగన్ చంద్ర. ఈ బాలుడు తన ఆవిష్కరణలతో సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు. విద్యుత్ శక్తి, సోలార్ పవర్, కాళ్లతో పెడల్ తొక్కి నడిపించి 3-in-1 సైకిల్ రూపొందించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు గగన్. ఈ సైకిల్లో అధునాతన ఫీచర్లను సైతం జోడించాడు. మన జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్, లైక్ మన ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్, మన నావిగేషన్తో మన స్పీడ్ ఎంత అవుతుంది, మన డ్యూరేషన్ ఆఫ్ టైమ్ అంతా చూపిస్తుంటుంది. మనం కావాలంటే డిజిటల్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, అగ్రో డిజిటల్. సేమ్ టైం మనకు ఇందులో ఎలక్సా ఫీచర్ ఉంది. ఎలక్సా ఓపెన్ చేసి మనకు ఎలక్సాతో కమాండ్ ఇస్తే ఫోన్ కాల్స్ మనం రైడింగ్లో ఉన్నప్పుడు హ్యాండ్ ఫ్రీగా ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు, అంటే ఈ యొక్క డిస్ప్లే. ఏజెన్సీ ప్రాంతమైన బల్మూరుకు చెందిన నాగరాణి భాస్కర్ల కుమారుడు గగన్ చంద్ర. ప్రస్తుతం బల్మూరు జెడ్పీహెచ్ఎస్ లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే సృజనాత్మకత కలిగి ఉన్న గగన్ ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. జంతువుల దాహార్తి తీర్చడానికి సోలార్ పవర్ తో ఆటోమేటిక్ బోర్ మోటార్ ఆన్ ఆఫ్ ను రూపొందించాడు. అలాగే హోమ్ మేడ్ కూలర్, కార్మికుల కోసం గాలివీచే హెల్మెట్, పవర్ స్కేటింగ్ బోర్డ్, ఇలా చిన్న వయసులోనే ఎన్నో ఆవిష్కరణలు చేశాడు గగన్. ఎన్నో రోజులుగా సోలార్, బ్యాటరీతో నడిచే కారును రూపొందించాలనేదే గగన్ చంద్ర లక్ష్యం. పాఠశాలలో సైన్స్ ఫేర్ లో కొత్త ఆవిష్కరణ చేయాలని భావించాడు. ఇతర గ్రామాల నుంచి సైకిల్ పై పాఠశాలకు వస్తున్న విద్యార్థులను చూసిన గగన్ మదిలో 3-in-1 సైకిల్ కాన్సెప్ట్ మెదిలింది. గతంలో సోలార్, బ్యాటరీ కార్ కోసం చేసిన అన్వేషణ పనికొచ్చింది. పాఠశాలలో ఉపాధ్యాయుల గైడెన్స్ తోడవడంతో 3-in-1 సైకిల్ ఆవిష్కృతమైంది. గగన్ తయారు చేసిన ఈ 3-in-1 సైకిల్ జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. 2 సోలార్ పలకలు, ఒక బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ 3-in-1 సైకిల్ ను పగలు సోలార్ పవర్ తో డ్రైవ్ చేసుకోవచ్చు. చీకటైతే బ్యాటరీ పవర్ తో నడపడానికి వీలుంది. బ్యాటరీ పవర్ తో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఇవన్నీ వద్దనుకుంటే కాళ్లతో తొక్కుకుంటూ ముందుకు సాగవచ్చు. సైకిల్ కు అమర్చిన బ్యాటరీ సోలార్ పవర్ తో ఛార్జ్ అవుతుంది. రిమూవల్ బ్యాటరీ కావడంతో ఇతర అవసరాలకు సైతం బ్యాటరీని వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ 3-in-1 సైకిల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కలిగి ఉండడం విశేషం. డిజిటల్ స్క్రీన్, నావిగేషన్, ఫోన్ కాల్స్, రైడ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్, ఇతర యాప్స్ తో సకల ఫీచర్స్ కలిగి ఉంది ఈ సైకిల్. బైక్ కంట్రోల్, వీల్ అసిస్టెంట్ సిస్టమ్ కలిగి ఉంది. మాన్యువల్ కాళ్లతో తొక్కేందుకు సైతం 2 మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి పెడల్ తొక్కితే ఆటోమేటిక్ గా పలుమార్లు దానికదే తిరుగుతుంది. దీని ద్వారా సైకిల్ నడిపే వ్యక్తికి శ్రమ కలగదు. అధునాతన 3-in-1 సైకిల్ రూపొందించి జాతీయ స్థాయిలో సత్తా చాటిన నల్లమల్ల బాలుడు గగన్ చంద్రకు ప్రశంసల వర్షం కురుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం గగన్ చంద్ర ఆవిష్కరణను మెచ్చుకొని అభినందించారు. గగన్ కొత్త ప్రయోగాలకు, ఆవిష్కరణలకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. గగన్ చంద్రకు వస్తున్న గుర్తింపు పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో తాము కూడా తమ కుమారుడి ప్రయత్నాలను పట్టించుకోలేదన్నారు. గగన్ తన పట్టు వీడకుండా అనేక ఆవిష్కరణలు చేశాడని తెలిపారు. వీడు చిన్నప్పటి నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మేము వానికి సహకరించలేదు. వాడు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా చేస్తుండే, కానీ చేసి ఇంట్లో పెడుతుంటే ఇల్లు ప్లేస్లో మాకు చిన్నగా ఉండి అన్నీ పడేస్తుంటే ఫస్ట్ సోలార్ తోటి అడవిలో జంతువులకు ఎట్లా వాటర్ వస్తాయని దాన్ని చేసి రైతులు పని చేస్తుంటే క్యాప్ పెట్టుకుంటే అది సోలార్తో అట్లా అది చేసిన తర్వాత ఇది సోలార్ కార్ అని పెట్టుకుండు. దానికి మేము ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టి ఆపేసినాం. 3 డేస్లో ఈ సోలార్ సైకిల్ అనేది వాని మైండ్లో వచ్చింది. ఆ సైకిల్ వాడు తయారు చేసిండు. వాడు అయినా మొండి పట్టు పట్టి వినకుండా, ఎన్ని దెబ్బలు తిని ఎంత కొట్టినా వినకుండా ఇవన్నీ తయారు చేసిండు. పాఠశాలలో తోటి విద్యార్థులు గగన్ చంద్ర సైంటిస్ట్ కావడం పక్కా అంటూ సంబరపడుతున్నారు. గగన్ తమ పాఠశాలలో చదవడం తమకు గర్వకారణం అంటున్నారు. మా క్లాస్మేట్ గగన్ చంద్ర డిస్ట్రిక్ట్, స్టేట్
సౌత్ ఇండియా లెవెల్ అలాగే నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గగన్ చంద్ర మా స్కూల్కి మా ఊరికి కూడా చాలా మంచి పేరు తెచ్చినందుకు ఇంకా గర్వంగా కూడా ఉంది. తను ముందు భవిష్యత్తులో ఒక శాస్త్రవేత్త కావాలని కోరుకుంటూ 3-in-1 సైకిల్ తయారు చేశాడు. తను ఇండియా సౌత్ నేషనల్లో సెలెక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లనే ఈ మండలికి ఈ స్కూల్కి చాలా పెద్ద పేరు తేవాలని మేము కోరుకుంటున్నాం. ఈ 3-in-1 సైకిల్ తయారీకి 25,000 వరకు ఖర్చు అవుతుందంటున్నాడు గగన్ చంద్ర. ఒక్కసారి డబ్బులు పెడితే కొన్నేళ్ల పాటు ఎలాంటి ఖర్చు లేకుండా ద్విచక్ర వాహనం మాదిరిగా ఈ సైకిల్ ఉపయోగపడుతుందని తెలిపాడు. మై నేమ్ ఈస్ గగన్ చంద్ర. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం జెడ్పిహెచ్ఎస్ బల్మూర్. నేను తయారు చేసింది 3-in-1 హైబ్రిడ్ బైసికల్. ఇందులో మేజర్గా 3 మోడ్స్ ఉంటాయి: సోలార్, బ్యాటరీ, పెడలింగ్. ఈ యొక్క 3 మోడ్స్తో మనం డిఫరెంట్ కండిషన్స్లో మనం ట్రావెలింగ్ చేయొచ్చు. సోలార్ మోడ్ మనం సన్లైట్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు. సేమ్ టైం మనకు బ్యాటరీలో పవర్ స్టోరేజ్ కూడా చేయొచ్చు, ఛార్జింగ్ చేసుకోవచ్చు బ్యాటరీని. మనం ఆ యొక్క సోలార్ అనేది వెహికల్కి అడ్జస్టబుల్, అంటే సన్లైట్ డైరెక్షన్ బట్టి మన ఒక పర్సన్ అనేది హైట్ని బట్టి కూడా ఆ ఒక సోలార్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం మనం ఇన్వర్టర్ దాకా తీసుకొని ఇంటికి కనెక్షన్ చేసుకోవచ్చు సోలార్తోని. అండ్ నెక్స్ట్ బ్యాటరీ మోడ్తో మన బ్యాటరీ మోడ్ నైట్ టైం యూజ్ చేయొచ్చు. బ్యాటరీ మోడ్లో అరౌండ్ 35 మైలేజ్ అనేది ఇస్తుంది. స్పీడ్ ఆఫ్ 35 స్పీడ్ కూడా వెళ్తుంది పర్ అవర్. అండ్ నెక్స్ట్ పెడలింగ్ మోడ్, బ్యాటరీలో సోలార్లో రెండు వర్క్ కానప్పుడు మనం పెడలింగ్ యూజ్ చేయొచ్చు. పెడలింగ్లో 2 మోడ్స్ ఉంటుంది. మనకు పెడల్ అసిస్టెంట్, నార్మల్ పెడలింగ్. అంటే పెడల్ అసిస్టెంట్ పవర్ పెడలింగ్ అంటే మనకు కీ ఆన్ చేసి ఇగ్నిషన్కి ఆన్లో ఉన్నప్పుడు పెడలింగ్ చేస్తే 1 టైం రొటేషన్కి 30 times రొటేషన్ అనేది ఆ మోటార్ అనేది రొటేట్ చేస్తుంది. కీ ఆఫ్లో ఉన్నప్పుడు నార్మల్ బైసికల్ తొక్కినట్టు ఎలా తొక్కుతామో అలా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మనకు సెంట్రల్ లాక్ సిస్టమ్ అనేది థెఫ్ట్ కాకుండా మనకు సేఫ్టీ పరంగా ఇచ్చాము. అండ్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ యొక్క బైసికల్ ఒక సౌత్ ఇండియా లెవెల్లో గెలిచి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయినప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు ట్విట్టర్ ద్వారా నాకు అభినందనలు తెలిపారు. అంటే ఇంకా ముందు కూడా ఇలానే ప్రాజెక్ట్స్ చేయి, మేము గవర్నమెంట్ నుంచి సహకారం ఇస్తామని అన్నందుకు థ్యాంక్ యూ సార్. అలా సహకారం ఇస్తే నాలాగే ఎంతోమంది స్టూడెంట్స్ ఇలా ఇన్నోవేటివ్ థాట్స్తోని ముందుకు వస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి చిన్న వయసులోనే సృజనాత్మక ఆలోచనలతో అబ్బురపరుస్తున్న గగన్ చంద్ర జాతీయ స్థాయిలో విజయం సాధించాలని మనము కోరుకుందాం. వినూత్న ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాడు నల్లమల డైమండ్ గగన్ చంద్ర. 3 రకాలుగా ఉపయోగపడేటువంటి సైకిల్ను రూపొందించి జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రశంసలు పొందాడు. ఇక ప్రభుత్వం సహకారం అందిస్తే సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో పనిముట్లను, పరికరాలను రూపొందిస్తానని చెబుతున్నాడు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 నాగర్ కర్నూలు జిల్లా నుంచి.